హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు సూపర్ గుడ్ న్యూస్. సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ. డీఏలు, పీఆర్సీల కోసం కోర్టుకెళ్లాల్సిందేనా? దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్‌గా విషయానికి వచ్చినట్లయితే ఉద్యోగుల హక్కులపై ప్రభుత్వాల నిర్లక్ష్యం, సుప్రీంకోర్టు తీర్పుతో కొత్త ఆశలు. 2 తెలుగు రాష్ట్రాలైన తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లు తమకు న్యాయంగా దక్కాల్సిన ప్రయోజనాల కోసం తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న కరువు భత్యం, డీఏ బకాయిలు, సకాలంలో అందని వేతన సవరణ సంఘం పీఆర్సీ సిఫార్సులు, పెరిగిపోతున్న ఇతర బిల్లులు, రిటైర్మెంట్ ప్రయోజనాల జాప్యం వారిని తీవ్ర ఆర్థిక, మానసిక ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో నెలకొన్న సంక్షోభం. డీఏల జాప్యం. తెలంగాణలో సుమారు 5 డీఏలు, ఆంధ్రప్రదేశ్‌లోనూ పలు డీఏలు ప్రభుత్వాల నుండి విడుదల కాక ఉద్యోగులు నష్టపోతున్నారు. ప్రతి 6 నెలలకొకసారి కేంద్ర ప్రభుత్వంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా డీఏలను ప్రకటించాల్సి ఉండగా ఈ ప్రక్రియలో తీవ్ర జాప్యం జరుగుతోంది. మనందరికీ తెలిసిందే. పీఆర్సీ అందని ద్రాక్షలాగానే మారింది. ఆంధ్రప్రదేశ్‌లోని నూతన కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇంతవరకు ఆహ్, ఎటువంటి పీఆర్సీ సంబంధించినటువంటి ఆహ్, అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేదన్నమాట. ప్రకటన ఏమీ చేయలేదు. దీంతో ఉద్యోగ వర్గాల్లో తీవ్ర అసంతృప్తికి కారణమవుతోంది. తెలంగాణలోనూ పీఆర్సీ కమిషన్ నియమించి 2 ఏళ్లుగా వస్తున్నా నివేదిక ఇప్పటికీ ప్రభుత్వానికి చేరలేదు. దీనిపై ఎలాంటి నిర్ణయమూ తీసుకోలేదు. ఇది ప్రభుత్వాల నిర్లక్ష్యానికి నిదర్శనంగా ఉద్యోగులు భావిస్తున్నారు. పెండింగ్ బిల్లులు మరియు రిటైర్మెంట్ ప్రయోజనాలు. ఉద్యోగులకు సంబంధించి అనేక రకాల బిల్లులు ఆర్థిక శాఖ ఆమోదం పొందక పేరుకుపోతున్నాయి. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు అదే రోజున అందాల్సిన ప్రయోజనాలు నెలలు, సంవత్సరాల తరబడి అందకపోవడంతో వారు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దేశవ్యాప్త సమస్యలు మరియు సుప్రీంకోర్టు జోక్యం. ఈ సమస్య కేవలం తెలుగు రాష్ట్రాలకే పరిమితం కాలేదు. దేశవ్యాప్తంగా అనేక రాష్ట్రాల్లో ప్రభుత్వ ఉద్యోగులు ఇదే విధమైన సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఉద్యోగులకు డీఏ కేసులో సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా ఉద్యోగ వర్గాల్లో కొత్త ఆశలు రేకెత్తిస్తోంది. అసలు పశ్చిమ బెంగాల్ ఏమైంది అని చూసుకున్నట్లయితే పశ్చిమ బెంగాల్ తీర్పు వివరాలు ఈ విధంగా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం తన ఉద్యోగులకు 25% డీఏను 3 నెలల్లోగా చెల్లించాలని సుప్రీంకోర్టు శుక్రవారం ఆదేశించింది. జస్టిస్ సంజయ్ కరోల్ మరియు జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం ఈ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు ఆగస్టులో తదుపరి విచారణకు రానుంది. కేసు నేపథ్యం. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా డీఏ చెల్లించాలని కోరుతూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ ఉద్యోగులు తొలుత కలకత్తా హైకోర్టును ఆశ్రయించారు. మే 2022లో కలకత్తా హైకోర్టు ఉద్యోగులకు అనుకూలంగా తీర్పునిస్తూ కేంద్ర ప్రభుత్వ రేట్లు ప్రకారంగా డీఏ చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం ఈ తీర్పును అంగీకరించకుండా నవంబర్ 2022లో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. రాష్ట్ర ప్రభుత్వం కొన్నిసార్లు డీఏను పెంచినప్పటికీ అది కేంద్ర ప్రభుత్వ డీఏ రేటు కంటే చాలా తక్కువగా, అంటే సుమారు 15% తక్కువగా ఉండటంతో ఉద్యోగులు తమ పోరాటాన్ని కొనసాగించారు. ఏప్రిల్ 1, 2020 నాటికి పశ్చిమ బెంగాల్ ఉద్యోగస్తులు 18% డీఏను మాత్రమే పొందుతుండగా ఇటీవలి 4% పెంపుతో అది 22%కి చేరింది. అప్పటికి కేంద్రంతో పోలిస్తే ఇంకా భారీ వ్యత్యాసమే ఉంది. ప్రభుత్వాల వైఖరి, ఉద్యోగుల ఆవేదన. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా ఉద్యోగులకు, పెన్షనర్లకు తమ జీవనాన్ని సజావుగా సాగించేందుకు డీఏ ఒక కీలకమైన అంశం. ఇది వారి ప్రాథమిక జీతం లేదా పెన్షన్‌లో ఒక భాగం. ప్రతి 6 నెలలకు ఒకసారి దీనిని సవరించాల్సి ఉంటుంది. కానీ అనేక రాష్ట్ర ప్రభుత్వాలు ఉచిత పథకాలకు నిధులు కేటాయించడంలో చూపుతున్న శ్రద్ధ తమ వద్ద పనిచేస్తున్నటువంటి ఉద్యోగులకు ఉద్యోగుల సంక్షేమంపై చూపడం లేదని, వారిని వదిలేస్తున్నారని అయితే ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి. ఉద్యమాలపై ఉక్కుపాదం. తమ న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు ఉద్యమాలకు సిద్ధపడితే వారిపై
ఎసెన్షియల్ సర్వీస్ మెయింటెనెన్స్ యాక్ట్ ఎస్మా వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని ప్రభుత్వాలు హెచ్చరించడం, ఉద్యోగులకు, ప్రజలకు మధ్య చిచ్చు పెట్టే విధంగా కొందరు నాయకులు మాట్లాడటము వంటి చర్యలు ఉద్యోగులను మరింత మానసిక ఒత్తిడికి గురిచేస్తున్నాయి. ఆర్థిక ఇబ్బందులు, అధిక ద్రవ్యోల్బణం కారణంగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతుండడంతో సకాలంలో డిఏలు, వేతన సవరణలు అందక సగటు ఉద్యోగి తన కుటుంబాన్ని పోషించుకోవడం కష్టతరంగా మారుతుంది. వారు చెల్లించే ఆదాయపు పన్ను ప్రభుత్వ ఖజానాకు చేరుతున్న తమ జీతభత్యాల విషయంలో మాత్రం నిర్లక్ష్యం ఎందుకని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. కాలయాపన కోసం కమిటీలు, తెలంగాణలో మాదిరిగా సమస్యల పరిష్కారానికి కమిటీల మీద కమిటీలు, ఉదాహరణకు ఐఏఎస్ అధికారుల కమిటీ, క్యాబినెట్ సబ్ కమిటీలు ఇలాంటివి వేస్తూ కాలయాపన చేస్తున్నారే తప్ప తక్షణ ఉపశమనం కలిగించడం లేదని ఉద్యోగ సంఘాలు విమర్శిస్తున్నాయి. న్యాయస్థానాలపైనే ఆశలు. గతంలో తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులు పలుమార్లు ఉద్యోగుల పక్షాన నిలిచి వారికి అనుకూలంగా తీర్పులు వెలువరించిన సందర్భాలు ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టు పశ్చిమ బెంగాల్ విషయంలో ఇచ్చిన ఆదేశాలు దేశవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులకు, ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల ఉద్యోగులకు కూడా న్యాయస్థానాలను ఆశ్రయించక తప్పదేమో అనే భావన కలిగిస్తోంది. మరి బీజేపీ స్పందన. సుప్రీంకోర్టు తీర్పును బీజేపీ స్వాగతించింది. ఇది ఉద్యోగుల విజయమని మమతా బెనర్జీ ప్రభుత్వానికి చెంపపెట్టు వంటిదనేదే ఈ యొక్క ఉత్తర్వులు ఒక మైలురాయి అని అభివర్ణించింది పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం. ఉద్యోగులు మరియు బీజేపీకి ఇది సుదీర్ఘ న్యాయ పోరాటం అని చెప్పవచ్చు. 17 సార్లు వాయిదా పడిన అనంతరం లభించిన అతిపెద్ద ఘన విజయంగా వారు పేర్కొన్నారు. ఆశాభావం. పశ్చిమ బెంగాల్ ఉద్యోగులు సుదీర్ఘ న్యాయ పోరాటం ఫలించిన నేపథ్యంలో అదే స్ఫూర్తితో తెలుగు రాష్ట్రాల ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు కూడా తమకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా కళ్ళు తెరిచి ఉద్యోగుల న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని, వారిని ఆర్థిక ఇబ్బందుల నుండి గట్టెక్కించాలని కోరుకుందాము. ప్రతి 6 నెలలకు ఒకసారి డిఏలను తక్షణమే మంజూరు చేయాలి. 5 ఏళ్లకోసారి పీఆర్సీని అమలు చేయాలి. పెండింగ్ బిల్లులను క్లియర్ చేయాలి. మరియు రిటైర్మెంట్ ప్రయోజనాలను పదవీ విరమణ చేసే రోజే అందించే బాధ్యతను ప్రభుత్వం విస్మరించకుండా అమలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ప్రభుత్వాలు ఉద్యోగులకు మరియు పెన్షనర్ల యొక్క సంక్షేమం కోసం ఏవైతే పెండింగ్లో ఉన్న అంశాలన్నీ కూడా ఆర్థికేతర అంశాలను ఒక్కొక్కటిగా నెరవేర్చుకుంటూ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఫ్రెండ్స్.